నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దళిత ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. ఆ మధ్యకాలంలో మనం చూసాం కొలిక్పూడి శ్రీనివాస్ మొదటిసారి టీడీపీ ఎంపీ కేసినేని నాని మీద ఆరోపణలు చేస్తూ బయటకు వచ్చారు. పార్టీని ఏమనలేదు మళ్ళీ ఇక్కడ. ఆ తర్వాత మొన్న వారం రోజుల కిందట సచివేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొడుకు సంచలనాత్మకమైన ఆరోపణలు చేశాడు ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వ్యవహారాల మీద. ఆ తర్వాత మళ్ళీ నిన్న కోనేటి ఆదిమూలమే నేరుగా తెర మీదకి వచ్చాడు. నిన్నో ఇవాళో జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ బయటకు వచ్చాడు. ఆయన దళిత ఎమ్మెల్యేల మీద వివక్ష కొనసాగుతుంది, చదువుకున్న వాళ్ళు కావాలి, డబ్బులున్న వాళ్ళు కావాలి, గెలిపించే వాళ్ళు కావాలి, కానీ అధికారం మాత్రం ఇవ్వరు అని ఈ వివక్ష ఇలా ఎంతకాలం కొనసాగిస్తారన్నట్టు ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఇలా బయటికి రావడం అంటే, ఓ 4-5 రోజుల కిందట ఒక వీడియో చేసాం. 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ఒక సమాచారం ఉంది, ప్రచారంలో ఉంది అని ఒక వీడియో చేసాం. అందులో భాగమేనా ఇది కూడా? ఈ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా, లేదా కూటమి ప్రభుత్వం దళిత ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిందా అనేది ప్రశ్న. ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళలో, బయటికి ఇన్ ద సెన్స్ లోపల ఏం జరిగిందో తెలియదు కానీ మాట్లాడుతున్న వాళ్ళలో చంద్రబాబుని లోకేష్ని ఎవరేమనలేదు. మళ్ళీ వీళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులనే బయటికి తీసుకొస్తున్నారు. ఏం జరుగుతుంది దళిత నియోజకవర్గాల్లో? ఇంకేమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదా కేవలం కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులు మాత్రమే వీళ్ళు ఇలా మాట్లాడడానికి కారణమవుతుందా? ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి గారు. ఏం జరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి వీటన్నిటిని బట్టి? దళిత నియోజకవర్గాల్లోనే ఇలా జరుగుతుందా, లేకపోతే పొత్తులున్న నియోజకవర్గాల్లోనే ఇలా జరుగుతుందా? కరెక్ట్, పొత్తులున్న నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఇవి చూస్తున్నాం. మొన్న పిఠాపురంలో చూసాం, నిన్ననే మళ్ళీ ఎక్కడో చూసాం ఒక చోట. చంద్రబాబు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఫోటో లేదని కొంతమంది జనసేన వాళ్ళు తిరగబడ్డారు. ఇది కొంతమంది ఇలాంటి రెచ్చగొట్టడానికి ప్రత్యేకంగా నియమించబడ్డ వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళకి పని ఇది, ఇంక వేరే పని ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో పేరు ప్రతిష్టలు ఉండవు, ప్రజలతో సంబంధం ఉండదు. వాళ్ళు పేపర్ పుల్లు, మీడియా పుల్లు, వాళ్ళకు సంబంధించినంత వరకు వీటి గురించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సహజంగా ముందుగా పొత్తుల ధర్మం ప్రకారం అందరూ కలిసి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, ముఖ్యంగా జనసేనకి ఇచ్చినటువంటి 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచారు. అంటే పొత్తులో వీళ్ళు సక్రమంగా పనిచేసుకున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 10 స్థానాల్లో 8 స్థానాలు వాళ్ళు గెలిచారు. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేస్తే 130 స్థానాల్లో గెలిచింది. అంటే 164 స్థానాలు 175 వీళ్ళు గెలిచారు. అంటే అందరూ కలిసి పనిచేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తలు కలిసిపోయారు, నాయకులు కలవట్లేదు. కార్యకర్తలు తప్పులు కాదు, ఇది కార్యకర్తల్లో నాయకులు ఎదగాలనుకునే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ముందు దీని మీద దృష్టి పెట్టాలి అధినాయకత్వం. రెండోది, దళిత శాసనసభ్యులు ఉన్న చోటే ఇది జరుగుతుందంటే పిఠాపురం అది కాదుగా, ఇంకా 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి, అయితే కాదు కదా. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి 4 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు ఇవి ఉన్నాయి, 3 నియోజకవర్గాలు ఇది ఉన్నాయి. ఇతని మీద అభియోగం వచ్చింది, అది మూలం అభియోగం వచ్చింది. అలాగే కొలిక్పూడి శ్రీనివాసరావు మీద అభియోగం వచ్చింది. ఇప్పుడు థామస్ జీడి నెల్లూరు ఈయన బయటకు వచ్చాడు. ఒక శాసనసభ్యుడు బయటికి వచ్చి నా మీద పెత్తనం చేస్తున్నారు, ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని అతను వచ్చి బయటకు వచ్చి చెప్పాడు. అంటే శాసనసభ్యుడు గెలిచిన తర్వాత కలుపుకుపోయే మనస్తత్వం ఉండి సమర్థుడైన వ్యక్తి అయి ఉంటే అసలు ఈ గొడవలు అయితే రావు. అంటే అతను అసమర్థుడు అంటున్నాడు, మీరేం భావించాల్సిన పని లేదు. నిస్సందేహంగా నా మీద వేరే వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే అసమర్థుడే లెక్క నా దృష్టిలో. అక్కడ
నువ్వు అక్కడ ఎస్సీవా, బీసీవా, ఎస్టీవా లేకపోతే ఓసీవా అనేది కాదు, నువ్వు ఎమ్మెల్యే. శాసనసభ్యుడివి. ఎస్ 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 2 లక్షల మంది ఓటర్లు ఉన్న చోట రమారమి నీకు 1,10,000, 1,15,000 ఓట్లు వచ్చి గెలిచినటువంటి శాసనసభ్యుడివి నువ్వు. ఆ నియోజకవర్గానికి ప్రతినిధివి, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యుడివి. నువ్వు ఎక్కడికన్నా ఏం చెప్పుకోవాలంటే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యుడు అంటారు, పలానా నియోజకవర్గానికి అని అనరు, ఆంధ్ర రాష్ట్రానికే అంటారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు ప్రతినిధివి. మీరందరూ చట్టాలు చేసినయే, అధికారులు దాన్ని అమలు చేయాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి. నీ నియోజకవర్గంలో నిన్ను కాదని ఇంకోళ్ళ పెత్తనం చేస్తున్నారు అంటే అది ఇక్కడ జరుగుతున్న విషయాలు చూసుకోండి మీరు. కార్యకర్తలతోటి మమేకం కాకుండా, కార్యకర్తలతోటి సంబంధం లేకుండా పార్టీ బలవంతంగా రుద్దిన శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళతో వస్తున్న ప్రాబ్లం ఇది. చూడండి మీరు కావాలంటే. ఎందుకు వస్తుంది? సహజంగా ఎస్సీ నియోజకవర్గాలు తీసుకుందాం గోపి గారు. సహజంగా ఏంటంటే మనకి మొట్టమొదటి నుంచి స్వతంత్రం రాకముందు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు వరకు దళిత శాసనసభ్యుల పరిస్థితి ఏంటి, దళితుల పరిస్థితి ఏంటి అనేది దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఎంతో కొంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు కదా. మోత్కుపల్లి నరసింహులు చెబుతున్నా ఏ స్థాయి వరకు వెళ్ళాడు, బాబు మోహన్ ఏ స్థాయి వరకు వెళ్ళాడు, జేమ్సీ బాలయోగి ఏ స్థాయి వరకు వెళ్ళాడు, ప్రతిభా భారతి ఏ స్థాయి వరకు వెళ్ళారు, కడియం శ్రీహరి గారు, కడియం శ్రీహరి, కరెక్ట్. వీళ్ళు ఏ స్థాయి దాకా వెళ్ళారు చెప్పండి. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకొని వస్తే సాంప్రదాయంగా వచ్చే కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆ రోజు చూసుకుంటా ఉంటే, కానీ ఆ వర్గాల నుంచి ఎక్కువ మందిని వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావటంలో విఫలమయ్యారు. ఇప్పటికే అవుతున్నారు. నాకు 2024 ఎన్నికలు ఒక్కటే ఎంతో కొంత చదువుకున్న యువతీ యువకులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని, అది మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని, తమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర సాంప్రదాయంగా మనం ఇట్లా వేస్తున్నందువల్ల జరిగిన పొరపాటు చెప్పి చాలామంది తల్లిదండ్రులు మార్చుకొని మన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయించారు. అవును అవును. ఆ ఓట్లు నిలబెట్టుకోవటంలో శాసనసభ్యులు విఫలమవుతున్నారు, పార్టీలు విఫలమవుతున్నాయి. శాసనసభ్యుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఆ నియోజకవర్గంలో మీకు విభేదాలు అసలు ఎందుకు వస్తాయి నాకు చెప్పడం ముందు. నువ్వు ఆధిపత్యం చేస్తుంటేనో లేకపోతే నీ కోసం పనిచేసే వాళ్ళు నువ్వు నిర్లక్ష్యం చేస్తేనేగా, అవునా కదా? కార్యకర్త నీకు ఎందుకు దూరం అవుతాడు? కరెక్టే. కార్యకర్త ఏం ఆశిస్తాడు? నా శాసనసభ్యుడు నన్ను పేరు పెట్టి పిలిస్తే సాధారణ ఉంటాడు. నువ్వు అందరిని పేరు పెట్టి పిలవలేకపోవచ్చు, కానీ వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడుతూ బాగున్నావా, రా కూర్చో, మంచినీళ్ళు తాగేవా, టీ భోజనం కూడా పెట్టాల్సిన పని లేదు, మంచినీళ్ళు ఇచ్చి ఏం పని మీద వచ్చావు, ఏంటి విషయం అని అడిగితే నిజంగా పనికి వచ్చినాడు కూడా పని అడగలేడు. శాసనసభ్యుడు నన్ను ఇంత గౌరవంగా చూసుకున్నాడు అని చెప్పని భావిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఒక దళిత నియోజకవర్గాల్లోనేనా మిగతా నియోజకవర్గాల్లో కూడానా అనేది థామస్ ప్రశ్నిస్తున్నది. చాలా నియోజకవర్గాల్లో ఉంది. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు ఏదన్నా ఉండా కూడా, మిగిలిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆధిపత్య పోరులో నిస్సందేహంగా వివక్ష అనేది లేదని అయితే నేను చెప్పను, ఇంకా కొనసాగుతున్న మాట వాస్తవమే. కారణం ఏందంటే ఆ నియోజకవర్గాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా చూసేవాళ్ళు మేము పెట్టుబడి పెట్టాము మాకు రావాలని చూస్తున్నారు. అంటే రాజకీయ వ్యాపారంలా చూస్తున్నారు, ప్రజల కోసం ఎవరు భావించట్లా. ఆ విషయం ప్రజలకు కూడా క్లారిటీ ఉంది కదా, వ్యాపారంగా చూస్తున్నారు. నా పెట్టుబడి నాకు రావాలని అతను ఆలోకుంటున్నాడు. ఇతనేమనుకుంటున్నాడు, నేను శాసనసభ్యుడిని, సింహభాగం నాకు రావాలనుకుంటున్నాడు ఇతను. నా వల్ల నువ్వు శాసనసభ్యుడు అయ్యావనుకున్నా. ఈ యొక్క వాటర్ చదరంగంలో వాటాల్లో జరుగుతున్నటువంటి మనస్పర్ధలను అయితే నేను చెప్పగలను. మిగతా నియోజకవర్గాల్లో వాటాలు బాగానే సెట్ అవుతున్నాయి, సర్దుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాలు అసలు వాటాలు వేసే అవకాశం లేకుండా పోతున్నాయి కొన్ని చాట్ల.
వాటాలే ఉంటాయి, వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, మొత్తానికి గంప గుత్తగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇంక విభేదాలే ఉంటాయి. ఉమ్. ప్రజల కోసం సమస్యల గురించో, రహదారుల గురించో, జలాశయాల గురించో, రెవెన్యూ గురించో, మైనింగ్ గురించో, మద్యం గురించో, ఆరోగ్యం గురించో, విద్య గురించో, వీటి గురించి ఆలోచిస్తే అసలు సమస్యలు ఎందుకు ఉంటాయి? ఆ శాసనసభ్యుని ప్రజలు ఎందుకు మర్చిపోతారు? డబ్బు ప్రామాణికం కాదు గోపి గారు. అయితే ఇక్కడ ఓ వారం రోజుల ముందట నేను వివి రావు గారిని సీనియర్ జర్నలిస్ట్, ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఇలా బయటికి వచ్చి మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు అనేది ఒక వార్త, 30 నుంచి 35 మంది ఇట్లా ఉన్నారు అనేది వార్త. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అందులో భాగం అనుకోవాలా ఇలాంటివి బయటికి రావడం? అంటే 10 మంది వరకు నికరంగా ఉన్నారని నాకు తెలుసు. ఓకే, 10 మంది వరకు నికరంగా ఉన్నారని నాకు తెలుసు. కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికో, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటానికో సిద్ధం లేరు, కానీ కొంత ఆత్మాభిమానం విషయంలో బాధపడుతూ మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. మదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ పెట్టుబడిని ఎంత తొందరగా ఎన్నికలు లాక్కోవాలని ఆలోచిస్తున్నారు. అలాంటి చోట పెద్ద ఇబ్బందులు ఏమి రావట్లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మరి పార్టీ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? ఎందుకు ఇలాంటివి బయటికి రాకుండా మొగ్గలోనే ఇది చేసే పరిస్థితి కనబడట్లేదు? ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పార్టీలు నియమించుకున్న తర్వాత పార్టీలో ఇంక ఇంటెలిజెన్స్ ఏముందండి? వాళ్ళే ఇంటెలిజెన్స్, వాళ్ళు చెప్పిందే వింటారు. అధికారంలో రాకుండా ఓహో వాళ్ళు చెప్పింది మనం చేసాం కాబట్టి అధికారంలో వచ్చాం, వాళ్ళు ఏది చేస్తే అది చేయాలనుకుంటారు. ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ వాళ్ళే అనుకుంటున్నారు. ప్రజల విషయం మర్చిపోయారు, వీళ్ళు కార్యకర్తల విషయం మర్చిపోయారు. దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ అంతకుముందు లేవే. ఎంతో కొంత ఉండే గ్రూపులు ఉండేవి కాదని నేను అంటలేదు. ఆ గ్రూపులు పట్టడానికి కారణం ఏంటి? ఆ గ్రూపులను ఎందుకు అని చేయలేకపోతున్నారు? చిన్న విషయం అండి, ఒక ఊర్లో 2 గ్రూపులు ఉన్నాయి, లేదు 3 గ్రూపులు ఉన్నాయని మనం భావిద్దాం. 3 గ్రూపులు రాజీ పెట్టడం కష్టమా? అందరూ ఒకటే పార్టీ కదా. అధిష్టానం తలుచుకుంటే కష్టం ఎందుకు అవుతుంది? అధిష్టానం కాదు, శాసనసభ్యుడు తలుచుకుంటే కష్టం. సభ్యుడు లోకల్లో చేయొచ్చు కదా. సర్పంచ్, గ్రామ సర్పంచ్, నీటిపారుదల దాంట్లో డైరెక్టర్లు ఒక కొంత ప్రాంతానికి ఉంటారు. తర్వాత ఎంపీటీసీ, సొసైటీ, పాలకేంద్రం, విద్యా కమిటీ, ఇన్ని ఉంటాయే ఒక గ్రామంలో. పదవులు పంచడానికి వీళ్ళందరికీ పదవులు కూర్చోబెట్టి మీకు ఇది అంటే వాళ్ళు కొట్లాడుకుంటారా? శాసనసభ్యుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు 3 గ్రూపులు మన పార్టీ కదా తనుకొని ఒకటే గ్రూప్ ఉంటే ఒకటే నాయకుడు పెరుగుతాడు మనకు అడ్డం అవుతుంది అని చెప్పిన ప్రతి ఊళ్ళో గ్రూపులు తయారు చేస్తున్నారు. శాసనసభ్యులే చేస్తున్నారు. చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మరి అలా చేస్తుంటే మీరు గ్రీవెన్స్ నిర్వహించలేదు, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళలేదని షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి కొంతమందికి సిద్ధమయ్యారు అని ఈ మధ్యకాలంలో మనం వార్త చూసాం కదా. ముందు నోటీసులు ఇవ్వాల్సింది ఇలాంటి ఎమ్మెల్యేలకు కదా. అలాంటి అసలు అది కాదండి, మీరు కూడా ఆలోచిస్తారేంటి? శాసనసభ్యుడు పనిచేస్తే అమరావతిలో మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయానికి వచ్చేసి, లేకపోతే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకో జనసేన కార్యాలయానికి వచ్చేసి కార్యకర్త ఎందుకు ఇస్తాడండి? శాసనసభ పరిష్కారం చేస్తే అధిష్టానం దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? చెప్పండి నాకు. అయితే మరి వాళ్ళకి కదా ఇవ్వాల్సింది నోటీసులు. 100కి 500%. మరి అది చేయట్లా. అది చేయకపోబట్టే ఇన్ని కారణాలు అవుతున్నాయి. నిజాయితీగా పనిచేసి శాసనసభ్యులు మదన పడుతున్నారండి చాలా చోట్ల. అంటే తప్పు పార్టీ అధిష్టానానిది అని అంటారు మీరు. 100% మౌనంగా బరాయిస్తున్న కార్యకర్తలు కూడా అంటాను నేను. అధిష్టానం కార్యకర్తలు ఏం చేయాలి? తప్పు చేస్తున్నాడు ఎమ్మెల్యే, నిలయండి, సాక్ష్యాధారాలు తీసుకోండి. అధిష్టానం అనకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్ అనకపోతే న్యాయస్థానానికి వెళ్ళండి. ఎందుకు దారిలోకి రారు? కార్యకర్త గ్రామ స్థాయిలో తెలియకుండానే అన్యాయాలు జరుగుతాయా? గ్రామంలో ఉన్నటువంటి చెరువులో మట్టి కార్యకర్తలు తెలియకుండానే వెళ్ళిద్దా? ఇసుక లారీలో వాళ్ళు తెలియకుండానే వస్తాయా? అంటే మనకెందుకులే శాసనసభ్యుడు ఏం చేస్తాడు అన్న భయం. మీరు గెలిపిస్తే అయ్యాడు శాసనసభ్యుడు కాబట్టి మీ తప్పు ఉంది, శాసనసభ్యుడు తప్పు ఉంది, అధిష్టానం తప్పు ఉంది.
ఉమ్. ఈ మూడు సమన్వయంగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేది ఉండదు. అది కూడా చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి రాష్ట్రం ఓడిపోతుంది, రాష్ట్ర ప్రజలు ఓడిపోతున్నారు. గమనించుకోండి. మరి ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతున్నట్టు? శాసనసభ్యులతోనా లేకపోతే పార్టీ అధిష్టానం? శాసనసభ్యులది అధిష్టానాన్ని సింహభాగం అండి. ఉమ్. శాసనసభ్యులది అధిష్టానం సింహభాగం. 75% వాళ్ళది ఉంటే 25% కార్యకర్తలు తప్పు ఉంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, మా పనులు కావట్లేదు, మాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఉమ్. తీసుకొచ్చి మా నెత్తిన వాళ్ళని కూర్చోబెడుతున్నారు, వీళ్ళని కూర్చోబెడుతున్నారు, ఆ పార్టీలోంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు, నిన్నదాకా ఆ పార్టీలో ఉండి అది కూడా ఒక సమస్య ఉంది మా కదా? మా మీద కేసులు పెడుతున్నారు. అంటే వాళ్ళు రాంగ్లో మీరు అందరూ కాడి కింద వేయండి. ఉమ్. మీ ఊళ్ళో ఎమ్మెల్యే వస్తే పలకరీ కాకండి, ఉమ్. ఎమ్మెల్యే దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఉమ్. అప్పుడు ఏమనుకుంటారు తెలుసా, గోపి ఒక నాయకుడు, నేను ఒక నాయకుడిని, గోపి ఇంటికాడ కూర్చుంటే నేను వెళ్తా, ఎందుకంటే నాకు నాయకత్వం వచ్చింది కదా. అంతేగా. ఉమ్. అంటే మనలో స్వార్థం వాడికి ఉంటుంది. మనలో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మీరందరూ ఐక్యంగా ఉండండి, ఉమ్. అప్పుడు అధిష్టానం వస్తుంది. ఉమ్. అధిష్టానం వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు విభేదాలు ఉన్న చాట ఎప్పుడైతే అధిష్టానం వస్తుందో, ఉమ్. అధిష్టానం వచ్చింది ఏం జరిగిందని చెప్పని ఉమ్. పరిష్కార మార్గం వాళ్ళు చూపిస్తారు. ఉమ్. పార్టీకి గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా నాయకత్వం ఉంది, పరిశీలకులు ఉన్నారు, జోనల్ వాళ్ళు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఉన్నారు, సమన్వయకర్తలు ఉన్నారు. మరి ఎందుకు ఈ అశాంతి, ఎందుకు ఈ గోళ? అంటే ఎవ్వరూ సరిగ్గా పనిచేయట్లేదు. అంతిమంగా నేను చెప్పేది అది. రైట్. ఎవరూ పనిచేయట్లేదు. పని చేయించుకోవాల్సింది ఎవరు? అధిష్టానమే కదా. అధిష్టానం దీని మీద దృష్టి పెట్టాలి. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ.